రకరకాలుగా వస్తూ వచ్చినవి. కాబట్టి చాలామంది ఆత్మీయమైన విషయాల్లో కానీ లీగల్ విషయాల్లో కానీ చాలా కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. మేము కూడా వింటున్నాము, రకరకాలుగా అబద్ధాలు ప్రచారం చేస్తుంటున్నారు. మరలా అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ ఉంటే అది ఒక రకమైనటువంటి సత్యమని అనుకున్నట్లుగా మభ్యపడేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి క్లారిఫికేషన్ ఇస్తుంటున్నాము. మొదటిగా దైవజనుడు భక్సింగ్ గారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత దేవుని సేవను చేస్తూ 1950వ సంవత్సరంలో హైదరాబాద్లో దేవుని పనిని ప్రారంభించినారు. ఆ తర్వాత 1959లో హెబ్రోన్లో చర్చ్ ప్రారంభమైంది. 1971లో దైవజనుడు ఆస్తుల పరిరక్షణ కొరకు సొసైటీని స్థాపించినారు. ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినస్ చర్చెస్ ఇన్ ఇండియా 114/1971 అని. మరి నేను కూడా 45 సంవత్సరాలుగా ప్రభుని అంగీకరించి దేవుని చేత పిలువబడి 79 నుంచి దాదాపు 45 సంవత్సరాలుగా ప్రభువును సేవిస్తున్నాను. 79 నుంచి 89 సంవత్సరం వరకు దైవజనుడు భక్సింగ్ గారు మంచి ఆరోగ్యంలో ఉన్నప్పుడు మరి తరబీదులో ఉంటూ సేవ కొరకు సిద్ధపరచబడుతూ వచ్చినాము. నా పక్కన ఉన్న జాన్ సుబ్బారెడ్డి గారు కూడా ఇంకా అధికమైనటువంటి సంవత్సరాలు 50 సంవత్సరాల పైన, అట్లనే ఇక్కడ ప్రక్కన కూర్చున్నటువంటి సౌడు కృపావరం గారు, ఆయన 50 సంవత్సరాల పైన భక్సింగ్ గారి తోటి జతపని వారిగా ఉంటూ వస్తుంటున్నారు. అలాగే సోదరుడు ఎఫ్రాయిం గారు, ఆయన ఒక దైవజనుని కుమారుడు, చిన్నతనం నుంచి కూడా ఇదే సహవాసంలో ఉంటూ ప్రభును సేవిస్తున్నారు. అలాగే సోదరుడు డానియల్ గారు కూడా అనేక సంవత్సరాల నుంచి మేము ఆత్మీయంగా పెంచబడుతూ సేవిస్తూ వచ్చినటువంటి వారము. నా మటుకైతే నేను శ్రీశైలం, తిరుపతి, ప్రొద్దుటూరు, కడప, ఆ విధంగా అంచెలంచెలుగా దేవుని సేవిస్తూ వచ్చినాను. ఆ తర్వాత భక్సింగ్ గారి తర్వాత ఉన్నటువంటి ఆయన స్థానంలోని ఫిలిప్ గారి దైవజనులు, మిగిలినటువంటి సీనియర్స్ కలిసి 2013 సంవత్సరంలో నన్ను హెబ్రోన్లో రెసిడెన్షియల్ గార్డ్ సర్వెంట్గా అపాయింట్ చేసినారు. అప్పటి నుంచి నేను అక్కడనే ఉండి ప్రభు సేవ చేస్తుంటున్నాను. దానికి సంబంధించిన ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, గ్యాస్ కనెక్షన్, ఇతరమైన ఆధారాలన్నీ కూడా ఉంటూ వచ్చినవి. అందరికీ తెలిసినటువంటి విధానంలో మరి సొసైటీ తరఫున ఒక బాడీ, ఆ తర్వాత ట్రస్ట్కు మధ్యలో అనేకమైన లీగల్ లిటిగేషన్స్ ఉంటూ వస్తున్నవి. ఈ మధ్య కాలంలో మరి అకస్మాత్తుగా ఒక MOU రాసుకున్నారు. 30వ తారీఖు ఆగస్టు 2024లో సొసైటీ ట్రస్ట్ అనేటువంటి భేదములు ప్రక్కన పెట్టేసి ఆత్మీయంగా అందరం కలిసి హెబ్రోన్ తరఫున సేవ చేద్దామని చెప్పి రాసుకున్నారు. అయితే అది లీగల్గా దానికి ఎటువంటి వాల్యూ అనేటువంటిది లేదు. ఆ తర్వాత చూస్తూ వచ్చినట్లయితే మరి కొన్ని కేసెస్ కూడా జరుగుతూ వచ్చినవి. తర్వాత 2024లో హైకోర్టులో రిట్ పిటిషన్ 14075 అనేది వేయబడింది. సొసైటీ ట్రస్ట్ వాళ్ళు వేసుకున్నటువంటి కేసు. అయితే క్రిస్మస్కు ముందుగా వాళ్ళు జడ్జి గారిని రిక్వెస్ట్ చేసినారు, క్రిస్మస్, జనవరి పండుగలు మేము కలిసి చేసుకుంటామని. అయితే జడ్జి గారు మరి వారు చెప్పినటువంటి మాటలను నమ్మి క్రిస్మస్, జనవరి వరకు కలిసి మీరు చేసుకోండి, డిస్టర్బెన్స్ లేకుండా అని ఒక ఆర్డర్ ఇచ్చినారు. అది అయిపోయింది. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్తుంటున్నారంటే, ఈ ఆర్డర్ మాకు ఎప్పటి కొరకు ఇచ్చినారు, మమ్మల్ని కలిసి చేసుకోమని అబద్ధాలు చెప్తూ ఉంటున్నారు. ఈ విధంగా
వారంతకు వాళ్ళు కలిసి మేము పరిచర్య చేసుకుంటామని కోర్టు విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతున్నది, కోర్టు ధిక్కారణ కింద. అదే సమయంలో క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి దీపక్ జాన్ గారు ఈ విషయంలో ముందుకొచ్చి వాళ్ళు వీళ్ళు కలిసి పని చేసుకుంటారు అని చెప్పి నన్ను గవర్నమెంట్ తరఫున అపాయింట్ చేసినారని చెప్పినారు. దానికి ఏ విధమైనటువంటి ఆధారం అనేటువంటిది లేనే లేదు. కనుక ఇప్పుడు చూస్తూ వచ్చినట్లయితే దీని కొరకు వారిని అపాయింట్ చేసినట్లు తను ఓరల్గా చెప్తూ వచ్చినప్పటికీ అయితే రిటర్న్గా ఏ విధమైనటువంటి ఆధారం అనేది లేదు. ఇప్పుడు ఒక విషయం ముందుకు తీసుకొని వచ్చేది ఏమిటంటే, ఇప్పుడు ఎఫ్సి స్పీటర్ గారు ఒక ట్రస్టీ, తర్వాత థియోడర్ రెజినాల్డ్ గారు కూడా ఒక ట్రస్టీ. వారు మా మధ్యలో కేసెస్ వేస్తూ వచ్చినారు. అటువంటి సందర్భంలో నా మీద నాట్ టు బి ఏ ట్రస్టీ అని ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. అయితే దాని విషయం మేము హైకోర్టులో ఫైల్ చేసినాము. చేసిన వెంటనే హైకోర్టు వారు ఒక ఆర్డర్ ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ను మరి వెకేట్ చేసినట్లు కానీ కాదు, కానీ టెంపరీలీ దట్ వాజ్ సస్పెండెడ్. కాబట్టి నేను ట్రస్టీగానే కొనసాగుతూ ఉంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా కేసెస్ వేసేటువంటి సందర్భంలో కేసెస్ అన్ని కూడా ముగించబడిన తర్వాత నేను, జాన్ సుబ్బారెడ్డి గారు, జయప్రకాష్ ముగ్గురు లీగల్గానే ఎఫ్సి స్పీకర్ గారిని, థియోడర్ గారిని తీసేసినాము. ఎందుకు తీసేసినామంటే వాళ్ళు అకౌంట్స్ చూపడం లేదు. భక్సింగ్ గారు ఏ యొక్క పరిచర్య కొరకై ఆయన దేవుని సేవించడానికి వచ్చినారో దానికి విరోధంగా మరి వన్ సైడెడ్గా పక్షపాత బుద్ధితో పోతూ వచ్చినారు. అంతేకాకుండా అకౌంట్స్ చూపమంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఎవరికి కూడా అకౌంట్స్ చూపకుండా ఉంటున్నారు. నేను ఒక అకౌంట్ హోల్డర్ అయినప్పటికీ నాకు కూడా చూపలేదు. అప్పటి నుంచి మనసులో పెట్టుకొని అలాగున్నే కొనసాగుతూ వచ్చినారు. ఇప్పుడు మనం చూస్తూ వచ్చినట్లయితే ఇదే రాగి వీరాచారి, ఎఫ్సి స్పీటర్, అద్దంకి ఇమ్మాన్యుయల్, శామ్యుల్ జకరియా, ఇంకా 27 మంది మీద క్రిమినల్ కేసు బుక్ చేసి వారందరినీ జైలుకు పంపించినారు. ఇప్పుడు వాళ్ళు ఇంకా బెయిల్ మీదనే ఉన్నారు. అయితే ఈ మధ్యలో నాదెండ్ల వెంకటేశ్వరరావు అని యేసుప్రభు నమ్ముకున్నానని చెప్పుకుంటున్నాడు. ఆయన ఎంతవరకు నమ్ముకున్నాడో, దేని కొరకు నమ్ముకున్నాడో తెలియదు. అయితే ఆయన ఏం చేసినాడంటే హైకోర్టులో ఐజక్ బాబు అనే ఆయనతో కేసు వేయించినాడు, ఆయన అడ్వకేట్గా ఉంటూ. ఇప్పుడు రాగి వీరాచారి మీద క్రిమినల్ రికార్డ్ అంతా తీయించేదానికి అతనే మరి అశ్వాపురం అని, లేకపోతే కొత్తగూడెం అని, లేకపోతే ఇతర స్థలాలన్నీ తిరిగి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అప్లై చేసినాడు. దాని గురించినటువంటి సమాచారం తెచ్చుకున్నాడు. అన్నీ తెచ్చుకున్న తర్వాత ఆయన ఈ విధంగా కొనసాగుతుంటున్నారు. చివరికి ఇద్దరికి లీగల్ రైటు, స్పిరిచువల్ రైటు రెండు లేవని తెలుసుకొని వాళ్ళిద్దరు కూడా ఏకమై, రెండు గుంపులు వారు ఏకమై కోర్ట్స్ను మిస్గైడ్ చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ను మిస్గైడ్ చేస్తున్నాడు, చర్చెస్ను మిస్గైడ్ చేస్తున్నారు, పొలిటీషియన్స్ను మిస్గైడ్ చేస్తూ ఉంటున్నారు. కనుక ఈ సమయంలో మేము మీకు చెప్పదలిచేటువంటిది ఏంటంటే, దైవ సేవకులైనటువంటి వారు కానీ, పెద్దలైనటువంటి వారు కానీ, విశ్వాసులైనటువంటి వారు కానీ ఈ విధమైనటువంటి లిటిగేషన్స్ ద్వారా మనము దేవుని సేవించలేము. మా హృదయంలో ఒక ఆశ ఉంది, వాస్తవంగా ఇట్లా ప్రెస్ మీట్కి రావాలని, కనబడాలని, చెప్పాలని, మమ్మల్ని సమర్థించుకోవాలని ఎక్కడ కూడా మా హృదయాలు లేదు. మా హృదయాలు ఉన్న ఆశ ఏంటంటే భేదములన్నీ కూడా పక్కన పెట్టి ఆత్మీయమైనటువంటి విధానంలో
మరి ఇండియాలో ఉన్నటువంటి సీనియర్ సేవకులను, దాని తర్వాత ఎల్డర్స్ అయినటువంటి వారిని పిలిపించి ప్రార్థనాపూర్వకంగా దైవజనుడు భక్సింగ్ గారు చూపినటువంటి ఏర్పాటులో పోవాలని మా ఆశ. చాలా మందికి విషయాలు తెలియదు. తర్వాత జాన్ సుబ్బారెడ్డి గారు ఇంకా మిగిలిన విషయాలన్నీ మీకు నీట్గా చెప్తారు. ఒక మాట నేను చెప్పేది ఏంటంటే, భక్సింగ్ గారు హెబ్రోన్లో ఎట్లా దేవుని సేవ చేసినారని అంటే, ఆయన ఒక దైవజనుడిగా ఉండి మొట్టమొదట ఒక సెట్ ఆఫ్ గాడ్ సర్వెంట్స్ను, అగస్టిన్ గారిని, దాసన్ గారిని, యేసురత్నం గారిని, దాని తర్వాత ఇతరులైన వారిని పెట్టుకొని ప్రభులో నిద్రించిన విలియమ్స్ గారిని, తర్వాత ఒక 5-6 మంది పెద్దలు, నాకు అన్ని పేర్లు గుర్తు లేకపోయినా, మీసాల ఆశీర్వాదం గారు, డాక్టర్ పాల్ గారు, దొరయ్యరాజు గారు, వీరినందరిని కూడా పెట్టుకొని కలిసి ప్రార్థన చేసేటువంటి వాడు. ఆ తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళ చేతులకు అంతా అప్పగించేవాడు. వీళ్ళే దైవజనంతో కలిసి మొట్టమొదటి విషయంలో మినిస్ట్రీ, ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్, ఆ తర్వాత ఫైనాన్స్ ఆ దైవజనంతో కలిసి చేస్తూ వచ్చినారు. ఆ తర్వాత వాళ్ళలో ఎక్కువ మంది ప్రభులో నిద్రించిన తర్వాత ఆయన మరలా జీటి బెంజన్ గారిని, ప్రభుదాస్ గారిని, దాని తర్వాత జీడి వెంకటరత్నం గారిని పెద్దలుగా తీసుకొని నడుపుతూ వచ్చినాడు. అట్లు లోకల్గా పరిచర్యను చూస్తూనే హెడ్ క్వార్టర్స్ గా ఉంటూ మిగిలినటువంటి పరిచర్యలన్నీ కూడా చేస్తూ వచ్చినారు. ఇప్పుడు మేము చివరిగా చెప్పేటువంటిది ఏంటంటే, ఒక క్రిమినల్ మోటివ్తో, అల్ట్రా మోటివ్స్తో ఇల్లీగల్ పార్టీస్ 2, ఏ బాడీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సొసైటీ, ఫ్యూ ట్రస్టీస్ కలుసుకొని చేస్తున్నటువంటి ఈ మోసములన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, లేకపోతే గవర్నమెంట్ వారు కానీ వారి దృష్టికి ఇది తీసుకొని రాబడుతూ ఉంటుండగా వెంటనే ఒక కమిటీని ఇన్వెస్టిగేషన్కు వేసి విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆ కమిటీ ద్వారా సరైనటువంటి న్యాయం జరిగించాలని కోరుతుంటున్నాం. ఏ విషయంలో కానీ కక్షతో పగతో మమ్మల్ని సమర్థించుకోవాలని కానీ మేము లేము. ఈ యొక్క గొప్ప పరిచర్య సేవతో సంబంధం లేనివారు, భక్తి గారితో సంబంధం లేనివారు, సహవాసంతో సంబంధం లేనటువంటి వారు స్ట్రేంజర్స్ చేతిలోనికి వెళ్లి నాశనం కాకుండా చూడాలని మేము ప్రభుత్వం వారిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా మేము మనవి చేస్తుంటున్నాము. ఎందుకంటే ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతున్నవి, చాలా మిస్గైడ్ అవుతున్నారు కనుక ఇమ్మీడియట్ గా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే we very humbly request the police department and also the government to initiate and expedite this matter and look into the affairs and do anything legally, calling the parties, convening the meeting, getting the facts and come to conclusion and decide the matters. ఇప్పుడు జాన్ సుబ్బారెడ్డి గారు వారు చెప్పవలసినటువంటి విషయాలన్నీ కూడా చెప్తారు, దయచేసి వినండి. ఇక్కడ వచ్చిన ప్రెస్ వారందరికీ శుభాలు తెలియపరుస్తున్నాము. మీ ముందుకు రావడం అనేది మీ ద్వారా ప్రభుత్వం ముందుకు పోతున్నాం, అలాగే కన్సర్న్ అథారిటీస్ ముందుకు వెళుతున్నాం. కాబట్టి మీరు ఈ సమాచారాన్ని, మా ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి, అలాగే
ప్రభుత్వ అధికార దృష్టికి మీరు తీసుకొని పోవాలని సవినయంగా మీకు మనవి చేస్తుంటున్నాం మీ మీడియా ద్వారా. ఇక్కడికి మేము వచ్చింది ఎవరిని కూడా విమర్శించడానికి రాలేదు. మాతో ఉన్న భక్తులైతేనేమి, లేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వారైతేనేమి, అదే సమయంలో దీనికి సంబంధించి గవర్నమెంట్ వారిని కానీ పోలీసు వారిని కానీ మేము ఏ విషయంలో విమర్శించడానికి తప్పుపట్టడానికి మీడియా ముందుకు రాలేదని సవినయంగా మనవి చేస్తుంటున్నాం. ప్రస్తుత దినాలలో మరి హెబ్రోన్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాదులో జరిగిన పరిస్థితులు, మా ఇబ్బందులు, మా ఆవేదన మీ ద్వారా ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకును మేము తెలియపరచుకోవాలని వచ్చాం. కాబట్టి ఈ విషయాలు మీ ద్వారా గవర్నమెంట్కు తప్పకుండా పోతాయని మేము నమ్ముతున్నాం. అంతేగాని ఇక్కడ ఏ కన్సర్న్ అఫీషియల్స్ను కానీ గవర్నమెంట్ను కానీ మేము క్రిటిసైజ్ చేయడానికి ఎంత మాత్రము రాలేదని మీ ఎదుట సవినయంగా మనవి చేస్తుంటున్నాం. ఈ మధ్య కాలంలో హెబ్రోన్కు సంబంధించి కొన్ని కేసులు అవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఈ మధ్య కాలమే కాదు, దాదాపు 3 దశాబ్దాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. అయితే కలిసి నెమ్మదిగానే పనిచేసుకుంటూ వచ్చాం. విశేషంగా ఈ దాదాపు 8-10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు గుండా మేము వెళుతూ ఉన్నాం. ఈరోజు కూడా అలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నాం. వాస్తవానికి ఒక క్రైస్తవ సమాజంగా మేమెంతో నెమ్మది, నిమ్మలంగా, సమాధానంగా జీవించాలనేది మా ఆశ. అదే విషయం లోకానికి మేము ప్రకటన చేస్తూ ఉంటాము. అయితే అలాంటి ఆశయం కలిగిన మా జీవితాలలో, మా హెబ్రోన్ చర్చిలో, అంతేకాకుండా దీనికి సంబంధించిన స్థానిక సంఘాలలో ఈరోజు ఎంతో అలజడి, కలవరం మేము ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చినాయని మీకు మనవి చేసి తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈ విషయాల గురించి మేము అర్థం చేసుకున్నది ఏమిటి అనంటే, కొంతమంది ఇక్కడ స్థానిక డివోటీస్ ఉన్నారు, భక్తులు. స్థానిక అంటే ఈ పరిచర్య దైవజనులు భక్సింగ్ గారి ద్వారా ఏమైతే తేబడిందో, ఇందాక శాంసన్ గారు కొన్ని విషయాలు చెప్పారు, బిగినింగ్ నుంచి ఎలాగ జరుగుతూ వచ్చింది అనేది. ఇది విశేషంగా తెలుగు 2 రాష్ట్రాల్లో బాగా విస్తరించింది. దైవజనులు భక్సింగ్ గారు 2000లో ఆయన పరలోక పిలుపు అందుకొని వెళ్ళిపోయారు. కనుక ఇప్పుడు ఈ సమస్యల విషయంలో చూస్తే ఈ పరిచర్యకు సహకరించిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ ఇక్కడ హెబ్రోన్ విషయానికి వస్తే కనుక అప్పాజీ గారు ఉండేవారు, వారు ఆ కాంపౌండ్ను ప్రభు సేవ కొరకై భక్సింగ్ గారికి ఇచ్చారు. 71లో భక్సింగ్ గారు ఆస్తిపాస్తుల సంక్షేమం కొరకై సొసైటీని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హెర్మోన్ కాంపౌండ్ విషయానికి వస్తే అది దాదాపుగా 72-3 ఆ ప్రాంతాల్లో అది కొన్నారు భక్సింగ్ గారు. అది కూడా సొసైటీ పేరుని రిజిస్టర్ చేశారు. అయితే ఈ ప్రాపర్టీస్ అనే విషయానికి వస్తేనండి, ఇవంతా భక్తుల సమర్పణలు, కానుకలు. విశేషంగా హెబ్రోన్, హైదరాబాద్ విషయానికి వస్తే, హెబ్రోన్, హైదరాబాద్లో ఎవరైతే సంఘం భక్తులని వారు కూడతారో వారు ప్రతి ఆదివారం వారి రాబడిలోంచి దేవుడు నేర్పించిన ప్రకారం కానుకలు ఇవన్నీ సమర్పిస్తుంటారు. అటు వారి త్యాగపూరితమైన సమర్పణ కానుకల ద్వారా హెర్మోన్ కాంపౌండ్ కూడా కొనడం జరిగింది. తర్వాత పరిచర్యలు అలాగూ హెర్మోన్ కాంపౌండ్లో జరుగుతూ వచ్చాయి. వాస్తవంగా హెబ్రోన్ కాంపౌండ్ అన్ని మీటింగ్లు అక్కడ జరుగుతాయి. మాకు ఆదివారం అక్కడే జరుగుతుంది.
తర్వాత వారంలో మిగిలిన మీటింగ్లు అన్నీ కూడా అక్కడే జరుగుతాయి. ప్రార్థన కూడికి కానీ వాక్య పరిచర్య కూడికి కానీ. నా మటుకు నేనైతే 68వ సంవత్సరం నుంచి హెబ్రోన్లో ఉన్నాను. ఆ 1968వ సంవత్సరం నుంచి 69లో బాప్తిసం తీసుకున్న తర్వాత జనవరి 9వ తారీఖు, ఆ తర్వాత 7 సంవత్సరాలు అక్కడే తర్ఫీదులో తెలుసు మాకు. ఊరకనే నేను చెప్పడం లేదు. హెర్మోన్ కాంపౌండ్ కొన్న తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ అది జరిగింది. అయితే ఇది లివింగ్ క్వార్టర్స్, ఎందుకు గాడ్ సర్వెంట్స్ కోసం దాని మీద కూడా ఉంది, డెడికేటెడ్ టు గాడ్ సర్వెంట్స్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అని చెప్పి రాసి కూడా పెట్టారు అక్కడ బోర్డు. అంతేగాని అది చర్చి గ్యాదరింగ్ కోసం కాదు, లేకపోతే చర్చి మీటింగ్ ప్లేస్ కోసం అని కాదు. కాన్వకేషన్లు జరుగుతాయి మాకు సంవత్సరం కోసం, దానికోసం అక్కడ ఖాళీ స్థలం వాడుకునేవారం. అయితే ఈ మధ్య కాలంలో హెబ్రోన్ కొంచెం ఇరుగ్గా ఉందన్న తలంపుతుంది. ఆదివారాలు అక్కడ కూడాం తప్ప వారు కూడికలు ఖచ్చితంగా హెబ్రోనే జరిగేది. అయితే ఈ దినాల్లో కొంతమంది హెబ్రోను అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఇది, ప్రేయర్స్ చర్చ్ ఇక్కడ కాదు, హెర్మోన్ కాంపౌండ్లో అంటారు. ఇదేం వింతో మాకు అర్థం కావడం లేదు. కాబట్టి అదేమాత్రం సరైనది కాదు. అయితే ఇప్పుడు హెబ్రోన్లో ఈ మధ్య వరకు కూడా ప్రేయర్స్ జరుగుతూనే వచ్చాయి. కనుక మా సబ్మిషన్ ఏంటంటే హెబ్రోన్ భక్సింగ్ గారు డెడికేట్ చేశారు కనుక ఆ పర్పస్ అనేది అక్కడ జరుగుతుండాలి. ఆదివారం ఎక్కువ మంది వస్తారు కాబట్టి హెర్మోన్ కాంపౌండ్లో కూడతాం, అది విషయం. ఆ తర్వాత మిగిలిన ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అయితే అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? అవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో స్థానికంగా దేవుని ప్రజలైన వారు సమర్పించుకున్నటువంటి త్యాగపూరితమైన కానుకల ద్వారా అవి సంపాదించబడ్డాయి. ఇక్కడ మేము దేవుని సేవకులను కూర్చున్నాం. దేవజనులు భక్సింగ్ గారు మమ్మల్ని పలు ప్రాంతాలు పంపించారు. ఆయా ప్రాంతాల్లో సేవ చేశాం. తర్వాత భక్తులు ఆయా స్థానిక సంఘాల్లో భక్తుల యొక్క సహకారంతో వారి సమర్పణతో స్థలాలు కొన్నాం, మందిరాలు కట్టడం జరిగింది. ఎన్నో స్థానిక సంఘాలు, ఎంతో ఆస్తులు ఉన్నాయి. అయితే భక్సింగ్ గారు పెట్టిన సొసైటీ పేరు రిజిస్టర్ చేశాం. ఆ తర్వాత ట్రస్ట్ ఏదో పెట్టారు, దాని పేరు రిజిస్టర్ చేశాం. ఈరోజు ఇక్కడ మేము సొసైటీ లేకపోతే మేము ట్రస్ట్ అని చెప్పేసేసి ఇక్కడ స్థానిక మరి హెబ్రోన్ చర్చ్ భక్తుల మీద మీరు ఉంటే ఉండండి, పోతే పోండి అని ఒక మాట వాడుతున్నారండి. ఈ మధ్య కోర్టులో కూడా వాడారు. నేను అక్కడ ఉన్నాను, విన్నాను. ఎవరంట? ఈ సొసైటీ ట్రస్ట్ కొల్యూడెడ్ ఈ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వారేనంట దీనికి హోల్ అండ్ సోల్. మిగిలిన హెబ్రోన్ చర్చికి వచ్చే వాళ్ళంతానట వారు స్ట్రేంజర్స్ అట, డివోటీ స్ట్రేంజర్స్. అంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ పెళ్లి చేసుకొని ఇక్కడ బాప్యం తీసుకొని వీళ్ళే కాదు, వీళ్ళ ముందు తరం వారు తల్లిదండ్రుల కుటుంబాలు కూడా వాళ్ళేమో స్ట్రేంజర్స్ అట. ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చినటువంటి వీళ్ళేమో ఓనర్స్ అట. ఇది ఎక్కడ మాట మాకేం అర్థం కావడం లే. ఇలాంటి స్టేట్మెంట్స్ కోర్టులో కూడా ఇస్తున్నారు. ఆ మధ్య హైకోర్టులో నేను ఉన్నప్పుడు వారు అన్నారు, కాబట్టి వీరు ఇక్కడ వాళ్ళు కాదండి, ఒంగోలు వాళ్ళు, వీళ్ళు పలానోళ్ళు అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారని నేను అడుగుతున్నాను ఒక మాట. నేను ఇక పేర్లు ఎత్తి చెప్పను కానీ. కాబట్టి ఈ సంస్థ అనేటటువంటిది దీనికి కేంద్ర బిందువు ఆధారం భక్తులు, ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే భక్తులు. కాబట్టి వాళ్ళందరినీ స్ట్రేంజర్స్ అని వాళ్ళని పక్కగా నెట్టేసేసి ఈ ప్రకారం చేయడం అనేది సమంజసం కాదు. మేము ప్రభుత్వ వారికి విన్నవించుకుంటున్నాం, అధికారులకు మేము తెలియపరుస్తున్నాము. దయచేసి ఈ విషయాల్లో మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నాం. మాకు ఏదైనా న్యాయం చేయాలని మేము కోరుతూ ఉన్నాము. కనుక మీరు ఏదైనా ఒక ఎంక్వైరీ కమిటీ వేసి, మాకు తెలుసు ప్రభుత్వం ఎంతో చక్కగా పాలన చేస్తున్నారు, అధికారులు పోలీసు వారు పాలన చేస్తున్నారు, అది జరుగుతుంది. అయితే మా మనవి మీకు ఏంటి అనంటే, ఈ హెబ్రోన్ చర్చి గేటు అది క్లోజ్ చేసి పెట్టడం అనేది కాదు. ఎప్పుడు మేము రాత్రి మగళ్ళు ఓపెన్ ఉంటుంది. అది కాదు, లేట్ నైట్ వచ్చినప్పుడు ఒక తాళం వేస్తారు, గేట్ దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు, రాగానే గేట్ తీస్తారు, లోపలికి వస్తారు. అయితే ఈ దినాల్లో 24 hours గేట్ లాక్ చేసి పెడుతున్నారు. అసలు చర్చి అనేటువంటి భక్తులు
వాళ్ళకి వీలున్నప్పుడు అలా వస్తుంటారు, ప్రార్థన చేసుకుంటారు, వెళ్తుంటారు. కాబట్టి అలాంటి వారిని కాదని చెప్పి వాళ్ళని అలో చేయకుండా మీరు లాక్ చేయడం ఏంటి అని. కాబట్టి ప్రభుత్వం వారికి మనవి చేస్తున్నాం, పోలీసు వారికి మేము సవినయంగా మనవి చేస్తున్నాం. మీకేం మేము డిమాండ్ కమాండ్ చేయడం లేదు సార్. దయచేసి మా మనవి విని ఏం జరుగుతుందనే సంగతి మీరు చూడండి. ఒక చిన్న కుటుంబంలో, ఒక చిన్న ఇంట్లో ఏదైనా సమస్యలు వస్తే మీరు ఎంతగా జోక్యం చేసుకుంటున్నారో కదా. తర్వాత మీరు వారి క్షేమం కొరకే ప్రయాసపడి వారి సమస్యలు పరిష్కారం చూపి ఒక కుటుంబాన్ని మీరు చక్కగా దిద్దుతున్నారు కదండి. ఇంత విస్తారమైన క్రైస్తవ సంఘం హెబ్రోన్ కేంద్రంగా ప్రపంచమంతా ఉన్నాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారమైన ప్రాపర్టీస్, ఆస్తిపాస్తులు ఉన్నాయి. మా సమస్యలు ఉన్నాయి. మేము మీకు మనవి చేస్తుంటున్నాము. దయచేసి మీరు జోక్యం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాం. ఈ విషయాలన్నీ ఎక్కువగా మేము ఈ ప్రెస్ ముందే మాట్లాడి మీ గమనానికి తేలేం. కానీ అయితే మీరంటూ ఏదైనా దయచేసి ఒక కమిటీని ఏర్పాటు చేయండి. మేము కూర్చుంటాము. ఆ తర్వాత మేము విషయాలన్నీ రిటర్న్గా మీకు సబ్మిట్ చేస్తాము. మీరు ఏది న్యాయమని మీకు తోస్తుందో న్యాయం చేయండి. మేమేమి మాకు ఫేవర్ చేయమని అడగడం లేదు. అయితే జస్టిస్ హెబ్రోన్ స్థానిక సంఘానికి జస్టిస్ చేయమని అడుగుతున్నాం. అంతేకాకుండా ఇమీడియట్గా మీరు దయచేసి జోక్యం చేసుకొని హెబ్రోన్ కాంపౌండ్ గేట్ క్లాక్ 1 కాదు 2, 3 వేశారు. కాబట్టి దయచేసి అవి తెరిపించండి. అది మేము అడుగుతున్నాం. అది మీకు పెద్ద పని కాదండి మీకు. కాబట్టి దయచేసి హెబ్రోన్ కాంపౌండ్ గేట్ తెరవమని చెప్పండి, తెరిపించండి. మేము ధారాళంగా వెళ్ళి భక్తులు ప్రార్థన చేసుకోవడానికి దయచేసి మమ్మల్ని అనుమతించాలని మీకు మనవి చేస్తున్నాం. కాబట్టి మేము మా దేవుని నెమ్మదిగా సంతోషంగా సేవించి ఆరాధన చేసుకోవడానికి గవర్నమెంట్ వారు, అధికారులైన వారు దయచేసి మా మనవి, మా గోడ ఆలకించి ఈ విషయాల్లో మీరు న్యాయం చేయాలని మేము మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. వాస్తవంగా మేము అధికారానికి, ప్రభుత్వానికి లోబడేటటువంటి వారం. దేవుని వాక్యంలో మాకుంది, బైబిల్ మాకు అది నేర్పుతుంది. రోమాపత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు చూస్తే అధికారాలు ప్రభుత్వం చెప్పారు, దేవుడే పెట్టాడు కాబట్టి వాడికి లోబడమన్నారు, లోబడతాం. అయితే మేము లోబడడం అనేది దయచేసి అది వేరేగా తీసుకోకుండా మాకు న్యాయం చేయాలని మీకు మనవి చేస్తుంటున్నాము. మరి త్వరగా దయచేసి ఈ 2-3 విషయాలు మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను. ఇమ్మీడియట్గా హెబ్రోన్ చర్చి కాంపౌండ్ గేటు మీరు తెరిపించాలని మనవి చేస్తున్నాం. ఆ తర్వాత మీరు ఇంకా నిజానిజాలు తెలుసుకోవడానికి ఒక కమిటీ వేయాలని మేము కోరుతున్నాం. కాబట్టి అది త్వరగా చేయాలని కోరుతున్నాం. మేము కూర్చుంటాము, అందరినీ పిలవండి. మీరు ఎట్లా చేస్తారో మీ విధి విధానాల ప్రకారం మీరు చేయాలని మనవి చేస్తున్నాము. తర్వాత మా సబ్మిషన్స్ అని రిటర్న్గా కూడా మేము ఇస్తాం. అవుట్ ఆఫ్ ఆల్ సచ్ సబ్మిషన్ ఏవి న్యాయమో, ఏది చట్టరీత్యా ఉందో అది మాకు చేయాలని మాత్రమే మేము మనవి చేస్తున్నాము. దీని ద్వారా ఒక ఇక్కడ హెబ్రోన్ హైదరాబాద్లో సంఘాలకే కాదు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తంగా ఉన్న స్థానిక చర్చెస్, సంఘాలకు ఎంతో న్యాయం జరగాలని మేము ఆశపడుతున్నాం. కాబట్టి దయచేసి మా మనవులు మీరు విని మా పక్షంగా మీరు కొంత చర్య తీసుకోవాలని మనం త్వరితంగా ఆలస్యం చేయకుండా, అందుకంటే ఆలస్యం చేసుకోతే ఇంకా మేము ఎంతో నష్టపడతామని మీకు తెలియపరచుకుంటున్నాం. ఆ విషయాల్లో దయచేసి మా పక్షంగా సంఘక్షేమం కొరకై క్రైస్తవ సమాజం నెమ్మదిగా హైదరాబాద్ సిటీలో మాకు ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. అందరూ మేము నెమ్మదిగా సేవ చేసుకునే దానికి మాకు వీలు కల్పించాలని ప్రభుత్వం వారిని మేము కోరుతున్నాం, అధికారులు మేము కోరుతున్నాం. ఈ మీడియా వారికి అదే మనవి చేస్తూ మీ ద్వారా ఈ విషయం ప్రభుత్వానికి పోతుందని మేము నమ్ముతున్నాం. మీ ఛాయశక్తి లేకుండా దయచేసి మీరు చేయవలసింది మా పక్షంగా ఒకటి చేయాలని మీకు అందరికీ మనవి చేస్తుంటున్నాం.